సో గైస్ నేనైతే ఇప్పుడు మీకు ఒక చూపించబోతున్నా. సో ఏంటంటే మా ఇంట్లో మేమిద్దరు, అన్నయ్య నేను కాకుండా ఇంకో పిల్లాడు ఉన్నాడు. మా అమ్మకి అయితే ముగ్గురు పిల్లలండి, తప్పుగా అనుకోకండి. నేను అన్నయ్య ఇంకొకరు ఎవరో చూపించేసేనా, మా నాన్నగారేనండి. మా నాన్నగారు మా అమ్మకి పిల్లాడే. అలానే అందుకంటే చిన్న పిల్లలు చేసే పనులన్నీ చేస్తున్నాడు. చూపించేస్తా చూడండి. ఇదిగోండి, నేను పెట్టుకోవాల్సింది హెడ్ ఫోన్స్ మా నాన్న పెట్టుకున్నాడు. ఐ మీన్ ఆడుకునేది. టైం వచ్చి 10:43. చూడండి గైస్ ఎట్లా ఆడుకుంటున్నాడు. సో గైస్ చూస్తున్నారు కదా, ఎవరు గైస్ పెట్టుకోవాల్సింది? నేనా మా నాన్న? అవి నా కోసం తెచ్చారు, మా నాన్న కోసం తెచ్చారు తెలియదు, కానీ అయితే తెచ్చిన కాబట్టి మా డాడీ వాడుకుంటున్నాడు. సో ఇదండి చిన్నపిల్లలు చేస్తారు, అట్లా చేస్తున్నారు. ఈ సో వెళ్ళండి కదా గైస్. సో నేనేం చేస్తున్నాను, ఆఫ్టర్నూన్ పడివారున్నా గైస్. ఇవి నాకు బాగుంటాయి కదా గైస్, మా నాన్నకి బాగుంటాయా? సో మా రామా ఇదిగోండి, మా మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేసిద్ది నాకన్నా బాగా. సో రామా, ఆమె 25 years అనుభవం ఉన్న ఎక్స్పీరియన్స్ భార్య. చెప్పండి మా. 10:30 అవుతుంది. 11 అయింది. 11:00కి వీళ్ళు చేస్తున్న వేషాలు చూడండి. వీళ్ళు చిన్నపిల్లలు అన్నాలో పెద్దవాళ్ళు అన్నాలో నాకేమి వీళ్ళని అని మెన్షన్ చేయకు. అది నా కోసం తెచ్చిందా నాన్న కోసం తెచ్చిందో కూడా తెలీదు. ఇదైతే ఆమె కోసం అడిగి వాళ్ళ అన్నయ్య చేత తెప్పించుకుని నేను తిన్నాడు మరి తెప్పించుకున్నాను అన్నయ్య చేత. అది తెప్పించిన కాడి నుంచి ఆయన వాడకం అయిపోయింది, ఏ వాడకం తక్కువైపోయింది. మళ్ళీ అడుగుదామంటే మళ్ళీ తీసి పక్కన పడేస్తాడండి. అందుకే ఇంకా అడగకుండా ఆయనకి ఒక్కసారి అడిగిందా, నీ కోసం తెచ్చిందా నా కోసం తెచ్చిందా, ఒక్కసారి దాన్ని పక్కన పడేసాడు. ఇంకా దాన్ని పట్టుకోడు, నువ్వే వాడుకో నువ్వే ఉంచుకో అంటాడు. సో అందుకే గైస్ అది చూడండి. ఏం చేస్తాం, వాళ్ళకి ఎంత వయసు వస్తున్నా చిన్నపిల్లలు వాటైతే పావు, వాళ్ళలో ఒక మనిషి మా వారు కూడా. సో అందుకే మా మమ్మీకి ముగ్గురు పిల్లలం. మన పెద్ద పిల్లాడు మా నాన్న, చిన్న పిల్లాడు మా అన్నయ్య, లాస్ట్ చిన్న పిల్ల అల్లరి పిల్లని నేను. ఇట్లాంటి చేటాలు చేస్తుంటే మరి చిన్నపిల్లలకు పెద్దలు అంటారు. ఇక చూడండి ఎక్స్ప్రెషన్ ఎట్ట పెడుతున్నాడు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి మాట అనేది లేదు కదండి, ఇలాంటి టాలెంట్ అనేది వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. కాకపోతే మనం అర్థం చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే టాలెంట్ మీన్స్ వాళ్ళకి చిన్నపిల్లల మనస్తత్వం కూడా ఉంచేస్తారు. చిన్న మనస్తత్వం మటుకి బారుగా ఉండిపోయింది వాళ్ళకి మట్టికి. వాళ్ళకి ఎంత వయసు అన్నా 100 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళు అట్టాగి ఉండిపోతారండి. ఎందుకంటే మా వారిని చూసినాక నాకు ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నా కదా, పెళ్ళైన కానించి ఆయన చేష్టాలన్నీ పని చేసే కాడ పెద్ద రకంగా ఉంటాడు. కానీ మాటలు అయిపోయినా ఎవరు ఎట్ట అంటే వాళ్ళు నన్ను ఇంట్లో మోస్ట్లీ ఆడుకునేది మా నాన్నే అండి. ఆయనకి అన్నీ తెలుసండి. ఎందుకంటే మాటలు రాకపోయినా కూడా ఎవరు అట్టంటోళ్ళు ఎట్టంటోళ్ళు కాదా, మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అవి కూడా తెలిసి కూడా తెలియనట్టుగా ఉంటాడు. కానీ మంచిగా ఎప్పుడు సపోర్ట్గా ఉంటాడు. అండ్ కష్టపడేదాన్ని మట్టికి నీదా నాదా తేడా చూపించడు. నా ఇంట్లో పైన బయట పని తేడా, ఎక్కడైనా కష్టపడతా మట్టికి ఒకటే రకంగా కష్టపడతాడు. ఇద్దరు మనుషుల పని ఒక్క మనిషి చేస్తాడు. అందుకే మా వారు పక్కగా ఉంటాడు. ఆ పని చేయించుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ డబ్బులు ఇవ్వకపోయినా కానీ మా నాన్న చేస్తాడండి. అంటే ఇప్పుడే కదండి, మా ఆయన ఫస్ట్ నుంచి కూడా పని ఎట్టాగే చేస్తాడు. సో అందరు అంటారు గైస్, మీరు చెప్పుకుంటే కళ్ళం నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే అంత కష్టజీవి, పని నమ్ముకొని బతికే మడిచి ఏ స్వార్థం లేదు. ఇంకొక విషయం అండి, డబ్బులు ఖర్చు పెడుతుంటే అస్సలు ఇష్టం ఉండదు. తెలిసి మా వారి మటుకు ఇప్పుడు కూడా పాతకాలంలోనే ఆగిపోయి ఉండేది. ఒక్కసారి గైస్ మనకి అప్పట్లో 100 రూపాయలు అంటే అమ్మో ఎక్కువగా ఉండేది. ఇప్పుడు 500 కాగితం అంటే 500 రూపాయలతో సమానమైంది. కానీ మా వారికి 500 కాగితం ఇచ్చి కొట్టుకొని పంపించాము. అవి 400-300 అయినాయి అంటే అంటాడు అని అంటాడు. అది సో గైస్ చాలా మంది అంటారు మీ నాన్న పక్కగా ఉంటారు తిండి పెట్టట్లేదా అని. అంత తిండి పెట్టినా చాకరీ అనేది పని చేస్తుంటే అప్పటికి పనిలో వాళ్ళు కూడా కొంత చేయవాక తగ్గించుకోమని చెబుతారు. కానీ వినడు. ఎందుకంటే ఆయన స్వభావం అనేది ఇంకా అలా స్వభావం ఆయన ఎన్నాళ్ళుంటే ఆ పరిధిని మారదు, చేస్తానే ఉంటాడు. ఎందుకంటే కల్లా కప్పడం లేని వాళ్ళు అలా చేస్తారు కదండి. లాభదాయకం చూసుకోరు. మళ్ళీ మనం చాకరీ చేసామా లేదా, అవును ఇచ్చింది తీసుకున్నాం లేదా, అంతే. మళ్ళీ పని చేసింది మళ్ళీ ఇప్పుడు డబ్బులు అందరితో సమానంగా ఇవ్వకుండా ఆయన తక్కువ ఇచ్చారంటే ఊరుకోడండి మళ్ళీ. ఎందుకంటే ఉండిద్ది కదా, అందరు సమానంగానే ఇవ్వాలి కదా చేసినప్పుడు. మళ్ళీ ఒక పూట వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా నాలా పెట్టారా వాళ్ళతో పలకడం మళ్ళీ అదండి అలగడాలు ఉన్నాయి ఇంట్లో. నేను అలగాల్సింటే ఇప్పుడు
పనిలోకి వెళ్తారు కదండి. పనిలోకి వెళ్ళినప్పుడు ఒకసారి ఓనర్ డబ్బులు ఇవ్వయినా, లేకపోతే మేస్త్రి వాళ్ళ డబ్బులు ఫస్ట్ లేట్ అయినా, లేదా ఇచ్చినప్పుడు ఈయన ఆడకని పోయినప్పుడు కానీ వేరే వాళ్ళకి ఇస్తే వేరే వాళ్ళు ఆడకని వెళ్ళినా ఆ డబ్బులు ఆ పూట ఆయనకి ఆ సాయంత్రం పూట ఇవ్వకపోతే ఇక వాళ్ళ మీద అలుగుతాడు. ఇక వాళ్ళతో 2-3 రోజులకు పలకడు. ఆ డబ్బులు ఇచ్చి అలుగుతాడు. అది పట్టుకుంది. సో గాయస్ నాకు తెలిసి ఈ వీడియోలో కొంతమంది వరకు మా నాన్న సన్నగా ఉంటారు, బక్కగా ఉంటారు, తిండి పెట్టలేదని ఈ వీడియో ద్వారా అర్థమై ఉండిద్ది అనుకుంటున్నా కొంతమందికి, అన్న వాళ్ళకి. ఎందుకంటే నన్ను చాలా మంది అన్నారండి, చాలా బాధపడుతూ వచ్చాను. అబ్బాయి అన్నాను అట్టాగుంటే నేనేం చేసేది, మాకు మానుకుని కూడా ఆయనకే పెడతాము. ఇంకా కానీ ఆయన ఇద్దరు మనిషి చాకరీ చేసేప్పుడు ఒక మనిషి తిండి తినేదేమో ఒక మనిషి తిండి, చేసేది 2 మనుషులు చాకరీ. అప్పుడు ఆయన దగ్గర బలగట్టు ఉంటుందండి. ఇంకా ఏదో దేవుడు ఇచ్చిన వరం దేవుడు వచ్చిన ఓపికతో చేస్తున్నాడండి. కానీ మేము అప్పుడు చెబుతాం, నీకు వయసు వస్తుంది, నువ్వు తగ్గించుకో అంటున్నా కూడా అసలు వింటలేదండి. అలాగే చేస్తున్నాడు. అక్కడ పనుల వాళ్ళు కూడా చెబుతారంట, నువ్వు తగ్గించుకుంటే కాసేపు క్షణంగా ఖాళీగా ఉన్నాడంట, ఏదో ఒకటి చెప్తానే ఉంటాడంట. ఏదో చెప్తున్నారు నా మీద అన్నట్టు చెప్తున్నాడు. లేదు కదండి, ఇప్పుడు వాళ్ళకంటే మాటలు కాబట్టి వాళ్ళకి కొన్ని తెలియదు కాబట్టి, అంటే కల్లా కప్పటం కుళ్ళు పుస్తకాలు తెలియదు కాబట్టి ఇది పని మనం చేయాలి, మనం రూపాయి తీసుకొని ఆలోచన థాట్లో వాళ్ళు ఉండిపోతారు. మనం ఎంతమంది చెప్పినా వాళ్ళ హాండ్ వాళ్ళ స్వభావంగానే నడుపుతారు, వాళ్ళ పద్ధతిని బట్టి మనం నడాలి. ఇక అలాగే నా పెళ్ళైన హాయించి మా ఆయన పద్ధతిలోనే నేను నడుస్తాను. మా ఇంట్లో ఇట్లా మేము సాగుబాటు అవుతుంది. అది అండ్ మేము చాలా వరకు తెలుసుకున్నాం, ఎలా ఉండాలి, ఎలా మలగాలి, ఎలా ఉండాలి మా అమ్మ ద్వారా తెలుసుకున్నాం. అండ్ మా అమ్మ కూడా ఇట్లా లావుగా ఉందని చాలా మంది అంటున్నారు. మా అమ్మ పెళ్లి ఫోటోలు కానీ పాత ఫోటోలు కానీ చూస్తే ఎవరు అనరండి ఏంది ఇట్లా మారిపోయిందని. ఎవరైనా ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత ఉమెన్ బాడీలో ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, ఈజీగా వెయిట్ అనేది వచ్చేస్తారు కొంతమందికి. సో అలా వచ్చింది, కానీ మా మమ్మీ అయితే లావుగా లేదు, ఇంట్లో కూర్చొని అయితే తినట్లేదండి. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కొంతమంది లేడీస్కి అయితే హార్మోన్స్ ప్రభావం వల్ల అలా అయిపోతారండి లావు. నార్మల్గా అయితే కొంతమందికి అలా అవుతారు, కొంతమంది అని అంటున్నారు కదా. సో వాళ్ళకి ఇది ఆన్సర్ అని నేను అనుకుంటున్నా. ఏంటంటే కొంతమంది తెలియక నేను తినడం వల్లే నాకు ఒళ్ళు వచ్చింది అనుకుంటున్నారండి. ఇప్పుడు కొన్ని భోజనాల కాడికి కొంతమంది కలుస్తున్నారు కదా, వాళ్ళు చూసి ఏమంటున్నారంటే ఏం నువ్వు తినేది ఇదే, నన్ను ఇది తినడం వల్ల నీకు ఒళ్ళు వచ్చింది అనుకుంటున్నావు, మేము అన్నాను ఇచ్చి అన్నారు. లేదు నేను తినేది ఇదేనని అన్నాను నేను. ఈ వీడియోలో మా డాడీ పాతకాలం ఫోటో, మా మమ్మీ ఉన్న పెళ్లి ఫోటో, పాతకాలం ఫోటో పెడతాను. సో మీరే చూసి చెప్పండి. వాళ్ళు అప్పట్లో సన్నగా ఉన్నారు, నేను చూడండి ఇప్పటికి నేను కొంచెం వెయిట్ అయి ఉన్నాను ఈ వయసుకి. వాళ్ళు అప్పట్లో సన్నగా భలే ఉన్నారండి. అసలుకి ఇద్దరు బాగున్నారు అసలుకి. కాదండి, ఇంట్లో పనికి అప్పుడప్పుడు చిన్నపిల్ల చేటలు పడికి పోవు, ఆయనకి ఇంతే చేస్తూ ఉంటాడు. చేస్తే చిన్నపిల్ల చేటాలు, లేకపోతే అలుగుతాలు, లేకపోతే నా పని చేసి మనం ఉంటారు. అది ఇంట్లో ఏం చేస్తున్నారో, ఎట్లా నడుపుతున్నారో, ఏం చేస్తున్నారో ఏమి పట్టించుకోడు. గుళ్ళో దేవుడే అడిగామనుకో దేవుడు అభయహస్తం చూపించినట్టుగా ఇట్లా అంటాడండి. ఎదుగండి అది ఫస్ట్ నుంచి కూడా ఇది అంటే సరే, అది ఇంక ఇదిగోండి అభయహస్తం లాగా చేద్దాం, చూద్దాం, అదేనండి ఇంకా. సో గైస్ ఎందుకు నేను ఇది ఫ్రస్ట్రేషన్ మీద తీసాను గైస్ వీడియో, ఎందుకంటే డైలీ నేను పెట్టుకుందాం లోపు తీసుకొని పెట్టేసుకుంటున్నాడు. ఇంకా నేను అడగలేక ఏం చేయలేక మళ్ళీ అడిగితే అసలు పెట్టుకోవడం పట్టుకోవడని సైలెంట్గా వదిలేసేసి ఆయన వదిలేసినప్పుడు నేను తీసుకొని కొనుక్కుంటున్నాను. మళ్ళీ రేత్రి పూట ఏం చేస్తున్నాడు, మధ్యలో తీసేసి పక్కన పడేస్తున్నాడు గైస్. అది నేను మార్నింగ్ కూడా చూస్తున్నా. కానీ చెప్పండి, కొన్ని మనం అర్థం చేసుకోకపోతే గొడవలు చాలా అవుతాయండి. నేను మట్టికి ఏం చేస్తా, ఆయన మాటలోకి ఆయన నచ్చినట్టుగానే నడుచుకుంటా వస్తాను. మా ఇంట్లో గొడవలు సమస్యలు లేకుండానా కొంచెం మా ఫ్యామిలీ అనేది ఇలాగ వచ్చేసింది. అది చెప్పాలి నాకు తెలియదు. అది ఏంటంటే ఒకళ్ళు అరుస్తున్నప్పుడు ఒకళ్ళు తగ్గాలి, భర్త అరుస్తున్నప్పుడు భార్య తగ్గిపోయి కామ్గా ఉండాలి, భార్య కోపం వచ్చినప్పుడు భర్త సైలెంట్గా ఉండాలి. అప్పుడు ఆ ఇంట్లో గొడవలు ఉండవు. అది ఇద్దరు తగ్గ పోటీగా పడ్డారంటే సమస్యలు గొడవలు. నిజంగా నాకైతే మరీ ఎక్కువ అండి. అంటే అర్థం చేసుకోవాలి కదా, ఆయన మన భాష అర్థం చేసుకోవాలి, ఆయన భాష మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే దేవుడు మనకు ఆలోచనలు ఇచ్చి ఓర్పు సహనాలు ఇచ్చాడు, మంచి బాటలు మంచిగా నడిపిస్తున్నాడు. అది చాలు మాకు. సో గైస్ ఏం లేదు, ఒకటే చదువుతాం. నాకు తెలియదు, నాకు తెలిసినంత వరకు ఒకేలా ఇప్పుడు మనిషితో 25 సంవత్సరాలు ఉండిద్దిగా కొంత భర్తతో మాట్లాడుకోవాలి అది ఇదని. సో మనిషితో 25 సంవత్సరాలు ఇప్పుడు దాకా అన్నీ అర్థం చేసుకొని ఆయన తగినట్టుగా నడుచుకుని ఇప్పుడు మమ్మల్ని అందరినీ సాకి చదివించి నాన్న కష్టపడి తెచ్చిన డబ్బులతో అమ్మ కూడా వెళ్ళింది, అమ్మ కూడా వెళ్ళకుండా లేదు. ఒక 4 ఏళ్ళ నుంచే ఉంటుంది మాతో, ఇంట్లో ఉంటుంది. మాకు క్యారేజీలకి 3 క్యారేజీలు అవ్వడం వల్ల కుదరక ఉంటుంది, కానీ ఇంట్లో కూర్చొని తినడానికి ఉండట్లేదు. సో
వీళ్ళిద్దరు కష్టజీవులేనండి. చిన్నప్పటి నుంచి ఆమె పుట్టింటి కాడ నుంచి ఇప్పుడు దాకా కష్టజీవియే. ఈయన పుట్టిన కాడ నుంచి పుట్టిన కాడ నుంచి అంటే మరి 5 ఏళ్ళు అప్పుడు కాదు, వచ్చింది కదా, అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా కష్టపడుతూనే ఉన్నారు. ఇద్దరు గొడ్డు చాకరీ చేసిన పనులే కానీ వాళ్ళు కూర్చొని తినదైతే ఏం లేదు, అంతా మాకే పెట్టారు. సో ఇది ఎందుకు వచ్చిందంటే నేను చాలా చోట్ల వింటున్నాను, అసలుకి బయట వాళ్ళకి ఇంట్లో వాళ్ళ ఒక ఫ్యామిలీ గురించి తెలియదు, ఏం తెలియదు. సో గైస్ అసలు అమ్మ అన్నయ్య అయితే చాలా బాగా అర్థం చేసుకున్నాడు. వాళ్ళిద్దరు కష్టాన్ని దగ్గర నుంచి చేశారు. నేనంటే చిన్నపిల్లలు కదా, అంత ఆలోచన ఈ మిడిమిడి జ్ఞానంతో ఉండేదాన్ని. సో ఈ 2 years నుంచి బాగా తెలుసుకుంటున్నాను వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఏంటని. అండ్ మేము అక్కడ బయటకు వెళ్ళినప్పుడైనా ఆటోలు, కాలేజ్ నుంచి ఆటోలకు ఎక్కొచ్చినా ఎక్కడికైనా వెళ్ళినా చెప్తారండి, మీ అమ్మ నాన్న బాగా కష్టపడ్డారమ్మా, వాళ్ళకి మంచి గుర్తింపు తీసుకురండి, నోరు లేకపోయినా మీ నాన్న కష్టపడుతున్నారు, మీ అమ్మ కూడా ఆ డబ్బుని వేస్ట్ చేయకుండా పొదుపు చేసుకుంటూ మీ చదువుకు అనేది పెట్టారు. ఇప్పుడు కొంతమంది అంటారు మా అమ్మతో, అప్పట్లో అసలు కాయలు అమ్మే వాళ్ళే అంటారండి నాతో కూడా ఒకసారి. అప్పట్లో ఒక కొత్త రకం కాయ వచ్చినా కొనుక్కోవడానికి ఆలోచించేది మేమ్మ, అంత 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 డబ్బులు పొదుపు చేయడం వల్ల మీరు ఇప్పుడు ఇట్లా ఉన్నారని చెప్తారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అలా ఇప్పుడు ఇలా చెప్పడం వల్లే మాకు ఇలా తెలిసింది. మేము ఇంక ఇదే బాటలో వీళ్ళు అంటే ఏం లేదులేండి, మనకు వచ్చే దాన్ని బట్టి మనం గడపాలి కాబట్టి. అప్పట్లో మా వారికి వచ్చేది 200, 300 వచ్చేది, నాకే 10 రూపాయలు కూలి. ఆ ఇల్లు గడుపుకొని పిల్లలకి చదువులు పెట్టుకోవాలంటే చాలా కష్టం కదండి. ఇక అందుకని నేను వచ్చిన గుట్టల్లా కొనేదని కాదు, ఏ కాయలు పడితే కాయలు కొనుక్కోదని కాదు, ఉన్నదాంతో చదువుకుని పోవటం అనేది నేను అలవాటు చేసుకుంటూ వచ్చాను. అదే అలవాటు పిల్లలకు నేర్పాను. పిల్లలు కూడా మాకు ఇది కావాలమ్మా అని గట్టి పట్టుబట్టి అడిగేవాళ్ళు కాదు. మేము కొనిపెట్టినే తీసుకునేవాళ్ళు, మేము కొనిపెట్టినే వేసుకునేవాళ్ళు, మేము పెట్టిందే తినేవాళ్ళు అండి. ఎందుకంటే మన ఇంట్లో పరిస్థితి బట్టి జరగాలి. మన దగ్గర మనకు వచ్చేది 300 అయితే మనం 500 ఖర్చు పెడితే మనం బాధలు పడాల్సి వస్తుంది, కష్టాలు పడాల్సి వస్తుంది, అవమానాలు పడాల్సి వచ్చింది. అదే ఉన్నదంటే మనం చదువుకొని పోయామనుకో మనం ఏరేవాళ్ళు ఎవరు వెళ్ళి చూపుతాక అవకాశం ఉండదండి. నేను తెలుసుకుంది, నాకు పెద్దలు చెప్పింది, నేను కొన్ని తెలుసుకుని ఆ బాటలో నేను నడిచాను. ఎవరిని నేను కించపరిచి మాట్లాడుతుంది, ఎవరు స్వభావం పెట్టి వాళ్ళు గడుపుకుంటారో అది ఎవరిష్టం వాళ్ళది. మా పద్ధతి, మా వ్యవహారం ఏదంటే మాకు ఉన్నదంటూ చేసుకోవాలి, నిలదొక్కుకోవాలి. నేను ఇలా చేశాను. ఆస్తులు అయితే సంపాదించుకోలేదు అనుకోండి, తరగని ఆస్తి ఇచ్చారండి. ఆస్తి సంపాదించకపోయినా మాకు తరగని ఆస్తి ఇచ్చారు. మేము ఎక్కడికి వెళ్ళిన బతకగలిగే ఆస్తి ఉందండి, చదువు. పిల్లల్ని అయితే చదివించగలిగాము. ఆస్తి కన్నా ఈ ఆస్తులు ఎక్కువ. ఇప్పుడు ఇల్లు కూడా లేదు అని ఒక బాధ ఒకటి ఉండిపోయిందండి. సో ఆ ఇల్లుని ఎట్లా అయినా చేసుకోవాలనేతో యూట్యూబ్ కూడా చాలా ట్రై చేస్తున్నాం. కొంచెం సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా. ఎంతో మంది సపోర్ట్ చేస్తున్నారు. మా లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా సపోర్ట్ చేస్తే మిమ్మల్ని జీవితంతో గుర్తు పెట్టుకుంటామండి. మీరు లైక్ మరేం లేదండి, లైక్ చేసి మీ లైక్, మీ షేర్, మీ సబ్స్క్రైబ్ అనేది మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. మమ్మల్ని కొంచెం ఆదరించిన వాళ్ళు అవుతారు. సో వీఆర్ ద ఫ్యామిలీ కదా. సో ఫ్యామిలీ అంటే మరి ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి కదా. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసేసి, తొందరగా సపోర్ట్ చేసి నన్ను ఒక మంచి ఇల్లు కట్టుకునేలా చేసేయండి. నేను ఎంతో ట్రై చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇవి కాదు, ఇంట్లో ఇవి కాదు, కంటెంట్లు కావాలంటే అవి చెప్పండి, ఎంతైనా ట్రై చేస్తాము. అవి కొన్ని పెట్టాలనుకుంటున్నాం, కానీ మన స్తోమత తగ్గట్టు ఆలోచించాలి. కానీ మన దగ్గర స్తోమత ఉంటే మేము పెట్టుకుంటా చేసుకుంటా వస్తాం. మన దగ్గర స్తోమత లేకుండా అన్ని తెచ్చి పెట్టాలంటే అప్పులు పాలవుతుంది కదండి. అది ఒక్కటి ఆలోచన చేయాల్సి వస్తుంది. మీరు మంచి మనసు పెడితే మేము ఎలాంటి వీడియో పెట్టినా కూడా మీరు లైక్, సబ్స్క్రైబ్ చేసి, ఎందుకంటే మా గురించి కాకపోతే మా వారి గురించి అయినా మీరు చేసుకున్నా కూడా. సో ఏం లేదండి, ఇలాంటి అంటే మాలాంటి మనుషులందరికీ మీ సపోర్ట్ అనేది చేస్తే కొంచెం మేము కూడా పై స్థాయిలోకి వస్తాం. అండ్ హెల్పింగ్ నేచర్ అనేది ఉందండి. సో ఆ హెల్పింగ్ నేచర్ కావాలంటే మనకి ఫస్ట్ ఇది కావాలి. ఇది లేని మనం హెల్పింగ్ ఎలా చేస్తాం? కొంచెం చేయొచ్చు, కానీ ఎక్కువ మంది చేయలేం కదా. సో ఆ హెల్పింగ్ నేచర్ కోసమైనా, ఇల్లు కట్టుకోవడం కోసమైనా నాకు యూట్యూబ్ వీడియోస్ బాగా రీచ్ వెళ్ళి కొంచెం ఇన్కమ్ వస్తే చాలు. నేను ఎంతో ఆశించట్లేదు, కొంచెం ఇన్కమ్, మీ ఎంత కొండంత ప్రేమ కావాలండి, అంతే. అంతే కదా. సో గైస్ ఎక్కువ మీ ప్రేమ అభిమానం బట్టి మాకు ఎప్పుడు కావాలండి. మీరందరూ నాకు బంధువులే అండి, మాకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు అందరూ మాకు బంధువులు. మా అమ్మకి అన్న, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, పెద్దనాళ్ళు, పెద్దమ్మలు, అది సంథింగ్. ఇంకా మీ ఫ్యామిలీ అంటే వీఆర్ టుగెదర్ కదా. సో ఫ్యామిలీ అది మా వారి అక్క చెల్లెళ్ళు, అన్న, తమ్ములు, నోరు లేని తమ్ముడికి సపోర్ట్ ఇచ్చి సహాయం చేయండి. అలా నచ్చలేదో తెలియదు నాకు, గమ్మక్కన అనేసేసాను. సో ఒకవేళ అనకూడదు అంటే సారీ, ముందే చెప్పేస్తున్నాను సారీ. ఇదిగో చూడండి, ఇట్లానే ఇంకా చాలా రోజు ఏదో చేస్తూ ఉంటాడండి. అల్లరి చిన్నపిల్లలు చేసే పనులు ఏదో ఒకటి చేయకుండా ఉండడు. రోజు అలా చేసేస్తాడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తాడు, అండ్ మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తాడు. టైం కు టైం అన్నీ అయిపోవాలి, అవ్వకపోతే అలుగుతాడు, అలిగిపోతాడు, అలిగి కూర్చుంటాడు. ఎవరి మీద చూపిడు, మళ్ళీ అలిగి కూర్చొని ఆ అలిగి కూర్చునే టార్చర్ మామూలుగా ఉంటుందండి అసలుకి.
చాలా మంది అంటారు మా నాన్నని ఇప్పుడు ఈ ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి. చాలా మంది అంటారండి మా నాన్నని మా అమ్మతో అంటారు మా తమ్ముడు మంచోడే అమ్మా మీరే సరిగ్గా చూసుకోవట్లేదు అంటే మా అమ్మ అనిద్ది ఒకసారి వచ్చి ఇంట్లో పెట్టుకొని చూసుకోండి అనిద్ది. అది ఒకసారి ఇంట్లో పెట్టుకొని చూసుకొని తెలిసిద్ది. కానీ నేను కూడా ఒక్కోసారి అంట కొంతమందితో ఏదో మనకే తెలిసిద్ది కదా మన ఇంట్లో విషయాలు ఎట్లా ఉండిద్దని. కొంతమంది అనుకుంటారండి, చెప్పు ఇప్పుడు ఇలాంటి వాడిని చేసుకుంటాం కదా ఏమన్నా అంతా దాని పెత్తనమే అనుకుంటారండి. అలాంటి పెత్తనం మీరు కూడా తీసుకొని చూడండి అనేవాళ్ళు మట్టికి మీకు తెలిసిద్ది ధర్మం అనేది. నోటితో అనంగా సరిపోదండి. ఎందుకంటే నాతో చాలా మంది అండి ఏమని అంటారంటే దానికే మా నోరు లేదు పెత్తనం అంతా అని అంటారు. ఆడకూతురికి పెత్తనం అంతా తీసుకుంటే ఎంత బాధాకరంగా ఉంటుందో మీరు ఆడని పడే వాళ్ళకి మీకైతే తెలుసండి. ఇలా అనే వాళ్ళకి వాళ్ళు కూడా తీసుకొని చేస్తే వాళ్ళకి తెలిసిద్ది. అది ఎందుకంటే మనం ఒకళ్ళు మాట్లాడేది మాట్లాడకూడదు. అవును అది నిజమే. ఎంత నోరు లేకపోయినా వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళు చెప్పిన మాటలు మనం నడవాలి. ఒక తిప్పి నోరు మాట చెప్పరు అంతే. అన్ని తెలుసు. నిజమండి అన్నీ తెలుసు అండి. నేను ఒక్కోసారి గమనిస్తా అమ్మ అన్నీ తెలుసు. కాకపోతే అందరి గురించి కూడా తెలుసు. సైలెంట్గా ఉంటాడు మనకెందుకు అని సైలెంట్గా ఉంటాడు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఎంత సఫర్ అవుతున్నానో నాకు తెలుసు, భగవంతుడికి తెలుసు. అంతేగాని ఆ పెత్తనం అంతా దాని అన్నమాట మనకి ఎప్పుడు ఏ స్త్రీగా అనొద్దు. ఎందుకంటే ఆ పెత్తనం అంతా తీసుకున్న స్త్రీకి చాలా బాధలు ఉంటాయి. ఇప్పుడు పెత్తనం తీసుకుంటే దేనికండి? ఇప్పుడు ఆయనకి అదే అంత బాగుండి మాటలన్నీ వచ్చుంటే పెత్తనం తీసుకోవాల్సిన అవసరం అసలు ఉండేది కాదు. మా నాన్న అన్ని చూసుకునేవాడు. ఇప్పుడు ఇక్కడ ఫాల్ట్ ఉంది కాబట్టి అక్కడ మొత్తం తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంటికి వచ్చి మా నాన్న ఇద్దరు పొలం పనులు చేశారు. టాటర్ రావాలమ్మా అని మా నాన్న అడిగాడు. మా నాన్న వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు సరే అంటాడు. ఇంటికి వచ్చి అడిగినప్పుడు లేదు ఏం చెప్పడు. మా అమ్మ కళ్ళు చూపిస్తాడు. అప్పుడు అందరూ మా అమ్మ పెత్తనం అనుకుంటారు కానీ ఏం లేదు. ఇంట్లో ఆయన అలా ఇంకా మమ్మీ ఎవరు వచ్చినా ఆన్సర్ చెప్పుకోవాల్సి వచ్చింది పంపించాలి లేదా అనేది. అది ఆయనకి ఇష్టం. ఒక్కోసారి ఆయనకి ఇష్టం లేకపోతే ఆయన వాళ్ళకి మొహాన్ని కూడా చెప్పడు. మా అమ్మ చెప్తాడు మా చెబుతాడు. అది మేము అర్థం చేసుకొని మేము వాళ్ళకి ఎట్లా కూడా చెప్పే సమాధానం చెప్పేస్తాం. సో దీంట్లో అయితే ఎవరి పెత్తనం ఎవరికి ఉండదు. కానీ ఇట్లాంటి ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఆడవాళ్ళకి పెత్తనం ఉండిద్దండి. వాళ్ళు ఓన్లీ సంపాదించామా తెచ్చామా తిన్నామా కాసేపు ఇంట్లో వాళ్ళతో ఉన్నామా అన్నట్టుగా ఉంటారు. పిల్లలు ఇల్లు ఎట కడుపుతున్నారు, పిల్లలు ఎట చదువుకుంటున్నారు, వాళ్ళకి ఎంత కడుతున్నాయి ఎట్లా ఒక ఇల్లు పట్టవండి. అది డబ్బు ఖర్చు అయితే ఒప్పుకోరు. డబ్బు ఖర్చు ఎక్కువ చేయకూడదు. ఎందుకంటే అప్పటికి రేట్లలోనే ఉండిపోయారు మా నాన్న అయితే. ఇప్పుడు కూడా. సో గాయస్ ఇంకా మిమ్మల్ని చాలా చెప్పి విసిగిచ్చేసా కదా. చెప్పాక ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఇంకా చెప్పానుకొని మొత్తం ఇదంతా చెప్పేసేసానండి. సో మీకు గనక నచ్చినట్లయితే వీడియో కనుక నచ్చినట్లయితే మేము మాట్లాడుతూనే ఉన్నాం. ఇక్కడ మా నాన్న చేస్తూ ఉన్నారు కదా. సో మేము మాట్లాడింది కాకపోయినా మా నాన్న చేసిందైనా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసేసుకొని వెళ్ళిపోండి. ఒక లైక్ ఒక షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి ప్లీజ్. రిక్వెస్ట్. ఒక కూతురుగా ఒక అక్కగా ఒక చెల్లిగా మా అన్నలు మా తమ్ముళ్ళకి ఒక మేనకోళ్ళగా ఒక్కడి తప్పితే మిగతా అన్ని వరుసలు అడుగుతున్నానండి. ఇండియా ఇస్ మై కంట్రీ సిస్టర్స్ నన్ను ఉండిద్ది కదా. సో అలాగ అడుగుతున్నాను. సో ఇందులో అయితే ఏం లేదండి. సో మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇదిగోండి బాయ్ చెప్పేసేయండి. పెట్టుకున్నాం అనుకున్నారు, ఇది ఏడకో వెళ్ళిపోయింది. కామెడీ కాస్త ఫ్యామిలీ ఎమోషనల్లోకి వెళ్ళిపోయింది. మిమ్మల్ని ఒకవేళ తీసుకెళ్తే ఒకవేళ మీరు ఎవరైనా ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉంటే నాకు కమెంట్ సెక్షన్ చెప్పండి. మాట్లాడుకుందాం ఏముంది కాసేపు. ఎంతమంది కమెంట్ సెక్షన్ మాట్లాడుతున్నారు కదా. సో గైస్ బాయ్ బాయ్. చెప్పవా ఆడుకుంటా ఉన్నావు.